ఓం శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో ఇప్పుడు 6వ అధ్యాయంలో ఇంకా చివరికి వస్తూ ఉన్నాము. ప్రాణాయామం గురించి చెప్తూ ఉన్నారు, చూస్తూ వెళ్తూ ఉన్నాము. బ్రాహ్మడన్న వాడికి ప్రాణాయామం చేయడము మంచిది అని చెప్తూ ఉన్నారు. బ్రాహ్మడెవరు అంటే బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు. ఎవరైతే కర్మ మార్గంలో ఉన్నారో వాళ్ళందరూ క్షత్రియులు. ఎవరైతే బ్రహ్మ మార్గంలో ఉన్నారో వాళ్ళందరూ బ్రాహ్మలు. బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్లకు ప్రాణాయామము చాలా ఉపయోగపడుతుంది. దాన్ని జపంతో సహా కలిపి ఒకవేళ చేసుకుంటే ధారణ, ధ్యానంతో సహా కూడి వస్తాయి. అందుకని ఇది గొప్ప తపస్సు. ఈ రకంగా చెయ్యండి అని చెప్తూ ఉన్నారు. ఎట్లానైతే ధాతువులున్నాయి అంటే, ఏవైనా మినరల్స్, మెటల్స్ ఉన్నాయి అంటే లోహాలు, వాటిని శుద్ధి చేయడానికి మనము కాల్చి పుటం పెడతామో, అట్లానే మన ఇంద్రియాలను శుద్ధి చేయడం కోసము ప్రాణాయామము అంతగా ఉపకరిస్తుంది అని చెప్తూ ఉన్నారు. మనము ప్రాణవాయువులను నిగ్రహిస్తే ఇంద్రియాలలోని దోషాలన్నీ దహించుకుని పోతాయి అని చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే ప్రాణాయామం చేస్తూ ఉన్న సమయంలో, ప్రాణాయామం అంటే ప్రాణాలను, ఊపిర్లను నిగ్రహించడం, ఆపి ఉంచడము. అది మళ్ళీ 3 విధాలుగా చేస్తారు. ఒకటి రేచకము, ఒకటి కుంభకము, ఒకటి పూరకము అని. ముందు గాలిని పూర్తిగా లోపలికి తీసుకుని లంగ్స్ నిండా కొంచెం సేపు ఆగి మళ్ళీ పూర్తిగా వదిలిపెట్టడము. మళ్ళీ కొంచెం సేపు ఆగి మళ్ళీ పూర్తిగా లోపలికి తీసుకోవడము. ఈ రకంగా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఓన్లీ పూరకం చేయొచ్చు. కంప్లీట్‌గా గాలిని లోపలికి తీసుకుని బంధించి కొంచెం సేపు ఉంచి తర్వాత వదిలిపెట్టి, మళ్ళీ పూర్తిగా లోపలికి తీసుకుని బంధించి వదిలిపెట్టి అట్లా అదొక్కటే ఫోకస్ చేస్తే పూరకము. లోపలికి తీసుకున్న గాలిని కంప్లీట్‌గా బయటికి వదిలిపెట్టి పూర్తిగా, ఆ తర్వాత ఆగి మళ్ళీ గాలి లోపలికి పీల్చుకుని మళ్ళీ కంప్లీట్‌గా లోపల లంగ్స్‌లో గాలి లేకుండా బయటికి వదిలి మళ్ళీ కొంసేపు ఆగి మళ్ళీ గాలి పీల్చుకుని అట్లా చేయడము ఓన్లీ రేచకము. కుంభకము ఆపి ఉంచడము. ఈ విధంగా పూరక, రేచక, కుంభకాలు ఏ కాంబినేషన్‌లోనైనా సరే, ఎంతెంత సేపైనా సరే, ఒకసారి లోపలికి గాలి పూర్తిగా పీల్చుకున్నాక ఎంతసేపు ఆగి వదిలిపెట్టాలి అట్లాంటివి ఎంతసేపు అని చూసుకొని చేయొచ్చు. కాక ఎన్ని సార్లు. ఎందుకు అంటే ఇనీషియల్‌గా మొదట్లో చేస్తూ ఉన్నప్పుడు 2, 3 సార్లు ఈ విధంగా కంప్లీట్‌గా పూరకమో, రేచకమో, కుంభకమో ఏదో ఒకటి చేశామంటే కళ్ళు తిరిగే ప్రమాదం గూడా ఉంది. ఎందుకు అంటే ఆక్సిజన్ సప్లైకి వాటికి ఇష్యూస్ ఉండి. అందుకని ముందు కొంచెం నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ చేసి పెంచుకుంటూ పోయి ప్రాక్టీస్ ఎక్కువ అవుతూ ఉంటే అని ఇవన్నీ గూడా మనము చాలా విస్తారంగా మన పతంజలి యోగ సూత్రాల్లో చూసుకుంటూ వచ్చాము. ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల లాభమేమి అంటే, మన ప్రాణవాయువుల పైన ఆధారపడి మనసు కదులుతూ ఉంటుంది. మనస్సు అధీనంలో ఇంద్రియాలు ప్రవర్తిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనస్సు వేగంగా కదులుతూ ఉన్నదో, అప్పుడు మనము ఊపిర్లను నియంత్రిస్తే డీప్ బ్రీతింగ్ చేస్తూ 1, 2, 3, 4 అని లెక్క పెడుతూ ఆ ఊపిర్ల మీద ఫోకస్ చేశామంటే దాంతో మనసు అదుపులోకొస్తుంది. మనకు చాలా కోపమో, చాలా ఎక్కువగా భయమో, చాలా ఎక్కువగా యాంగ్జైటీ లేదా ఏదైనా ఉద్వేగం కలిగినప్పుడు, మనసు కదిలిపోతూ ఉన్నప్పుడు దాన్ని మన అదుపులోకి తేవడానికి డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ అంటే ఏమి మళ్ళీ ప్రాణాయామం లాంటివే చెయ్యమని చెప్తారు. కాబట్టి అంత దగ్గర కనెక్షన్ ఉంటుంది వాటికి. మన మనసుని, ఇంద్రియాల్ని నియంత్రించాలి అంటే ప్రాణాలను నియంత్రించడము
అంత ఉపయోగపడుతుంది. ఇది కంటిన్యూయస్‌గా చేసాము అంటే, మన మనసుని మన అదుపులోకి తెచ్చుకోవచ్చు. మన ఇంద్రియాలు మన వశంలో ఉంటాయి. కాక ఇంకొకటి కూడా మన ప్రాణవాయువుల పైన ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మన వాక్, మనం మాట్లాడడం గూడా మన ఊపిర్ల పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము ఊపిర్లను నియంత్రించామంటే వాక్కులను గూడా మన వశంలోకి తెచ్చుకోవచ్చు. మనం మనోవాక్కులు, కాయము 3 మనోవాక్కాయాలను మూడింటిని త్రికరణాలను మన కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి ప్రాణాలను నిగ్రహించడం అంతగా ఉపయోగపడుతుంది. మన మనోవాక్కాయాలు త్రికరణాలు మన కంట్రోల్‌లోకొచ్చాయంటే బ్రహ్మ మార్గంలో మనం బ్రహ్మాండంగా ప్రశాంతంగా ముందుకు వెళ్ళొచ్చు. అందుకని ఆ ప్రయత్నం చెయ్యండి తప్పనిసరిగా. విధివత్ చేస్తూ ఉండండి అని చెప్తూ ఉన్నారు గురువుగారు. తర్వాత ప్రాణాయామైః దహేత్ దోషాన్ ధారణాభిః చ కిల్బిషం ప్రత్యాహారేణ సంసర్గాన్ ధ్యానేన అనీశ్వరాన్ గుణాన్. ప్రాణాయామము, ధారణ, ధ్యానము, ప్రత్యాహారము అని ఇక్కడ కొన్ని చెప్తూ ఉన్నారు. మనం మళ్ళీ వీటిని భగవద్గీతలో గూడా కొంత చూసాము. పతంజలి యోగ సూత్రాల్లో చాలా విస్తారంగా చూస్తూ వచ్చాము. అదసలు ఫండమెంటల్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ దీని మీదే నిలబడి ఉన్నాయి. మన పతంజలి చెప్పిన యోగాలు, యోగ సూత్రాలు ఒక 198 ఎన్నో ఉంటాయి. 198 సూత్రాలేవో ఉంటాయి. ఒక 4 పార్ట్స్‌లో చెప్పారాయన. అవి అష్టాంగము 8 భాగాలుగా ఉంటాయి. యమము, నియమము అవయిపోయిన తర్వాత అవి గ్యారంటీగా కంటిన్యూయస్‌గా కంపల్సరీగా నిరంతరంగా మనము అభ్యాసం చేస్తూనే ఉండాలి. యమ నియమాలు స్కిప్ చేసి ప్రాణాయామం దగ్గర నుంచి యోగాభ్యాసాలన్నీ చేస్తే పని జేయవు. యమ నియమాలు తప్పనిసరిగా ఉండాలి. అవి ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. అబద్ధం ఆడకుండా ఉండడము, ఎవరికి ద్రోహం చేయకుండా ఉండడము, కోపం లేకుండా ఉండడము, దొంగతనాలు చేయకుండా ఉండడము, ఎవరి దగ్గర ఏది పుచ్చుకోకుండా ఉండడము, ఇటువంటివి తప్పనిసరిగా చేయవలసిన నియమాలు ఉంటాయి. వాటిని తప్పనిసరిగా చేస్తూనే అసలు దానికి ఎక్సెప్షన్ లేదు. అస్సలు ఎక్సెప్షన్ లేదు. పతంజలి చెప్పినా సరే, మను చెప్పినా సరే, మన భగవంతుడు భగవద్గీతలో చెప్పినా సరే, ఇంకెవరెక్కడ చెప్పినా సరే, వీటికి మాత్రం ఎక్సెప్షన్ చెప్పరు. గ్యారంటీగా చేసి తీరవలసిందే. ఈ యమ నియమాలయిపోయిన తర్వాత ఆసనము. ఒక చోట ముందు కదలకుండా కూర్చో. నువ్వసలు దేహమే ఒక చోట పార్కింగ్ జేయకపోతే, నీ దేహం అంత కదులుతున్నదంటే కారణమేమి? నీ మనసంతా కదిలిపోతూ ఉన్నది. నువ్వేం జేస్తావింక దాంతో? మనసు కదులుతుంది, ఇంద్రియాలు కదులుతాయి, నీ ఊపిర్లు కదులుతుంటాయి, నీ దేహం కదులుతుంటుంది. ఇంక అన్నీ కదిలిపోతూ ఉంటే నువ్వు స్థిరంగా ఉండేదెక్కడ? జ్ఞానానికి పూర్తిగా అనర్హుడివవుతావు. కాబట్టి ముందైతే కొంతసేపు ఒక చోట కదలకుండా కూర్చోవడం అభ్యాసం చెయ్యి. ఆసనం తప్పనిసరి. ఆ విధంగా ఆసన జయం కలిగిన తర్వాత ప్రాణాయామం చెయ్యి. ఇప్పుడు కుంభకము, రేచకము, పూరకం అని ఏం చెప్పామో అవన్నీ చాలా సుదీర్ఘంగా మన పతంజలి చెప్పారు. అవన్నీ మనకర్థమైనట్టు చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ప్రాణాయామాలయిన తర్వాత ప్రత్యాహారం. ఎప్పుడైతే ప్రాణాలను మనం నిగ్రహించామో, ఇంద్రియాలు మన వశంలోకొస్తాయి అంటే ఏమి? ఇంద్రియాలు వెనక్కి తిరుగుతాయి. అట్లా ప్రత్యాహారం అవి వెనక్కి తిరిగాయంటే ఇంద్రియాలు, ప్రపంచంలో పారడం ఆపేసి లోపలికొచ్చి కూర్చున్నాయి అంటే, దాంతో సంసర్గ దోషాలు. ఇప్పుడు నా ఇంద్రియాలు వెనక్కి తిరిగాయనుకోండి, నా కన్నన్న ఇంద్రియానికి ఏవో దృశ్యాలుంటాయి బయట ప్రపంచంలో. ఆ దృశ్యాల నుంచి అది వెనక్కి తిరిగిందనుకోండి, అప్పుడు ఆ దృశ్యాల్ని తగులుకొని ఉండడము అన్న దోషం ఉండదింక. నా చెవన్న ఇంద్రియానికి ఏవో శబ్దాలుంటాయి బయట ప్రపంచంలో బోలెడు. నా చెవన్న ఇంద్రియము నేను విత్‌డ్రా చేశాననుకోండి, బయట పారట్లేదది. బయట శబ్దాలుంటాయి. కానీ లోపలికి నేను పట్టించుకోవట్లేదనుకోండి. అప్పుడు ఆ విధంగా శబ్దాలతో తగులుకొని ఉండడం అన్నది పోతుంది. ఈ విధంగా ప్రత్యాహారం వల్ల
సంసర్గ దోషాలు బయట ప్రపంచంలో ఉన్న వాటితో తగులుకుని ఉండడం అన్న దోషాలన్నీ నశిస్తాయి ఆటోమేటిక్. ప్రాణాయామంతో దేహ దోషాలన్నీ నశిస్తాయి. దేహశుద్ధి ప్రాణాయామంతో కలుగుతుంది. ప్రత్యాహారంతో బయట ప్రపంచంలో వాటితో విషయాలతో తగులుకుని ఉండడం అన్న దోషము తొలగుతుంది. ప్రత్యాహారం అయిపోయిన తర్వాత ధారణ. ఇంకా లోపలికొచ్చిన ఇంద్రియాలేం చేస్తాయి? ఖాళీగా కూర్చున్నాయి గదా! అప్పుడు మనసేం చేస్తుంది? వెనక్కి తిరుగుతుంది. అది ఆత్మ గురించిన ధారణ చేస్తూ ఉంటుంది. ఆత్మ విద్యను లేతే ఏదైనా సరే జ్ఞానం గురించి పట్టుకోవడానికి ఫోకస్ చేస్తుందది. అప్పుడు ధారణ అంటే ఫోకస్ పెరుగుతుంది. మనకు ఫోకస్ కావాలి అంటే, ఏకాగ్ర చిత్తం కావాలి, వ్యవసాయాత్మిక బుద్ధి కావాలి అంటే ఇన్ని దాటాలి. యమముండాలి, నియమముండాలి. అహింస, సత్యము మొదలైన వాటి దగ్గర నుంచి అహింస దగ్గర నుంచి అందుకనే మన మనుస్మృతిలో గూడా అహింస నుంచి స్టార్ట్ జేస్తారు. మన పతంజలి గూడా అహింస నుంచి స్టార్ట్ జేస్తారు తప్పనిసరి. సరే యమ నియమాలయిపోయిన తర్వాత ఆసనము, తర్వాత ప్రాణాయామము, ఆ తర్వాత ప్రత్యాహారం. ఇంత దూరం వస్తే గాని ధారణ అప్పుడు కుదరదు. అప్పుడు ఫోకస్ ఎంతో కొంత మనం ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నామో, దాని గురించిన ధారణ, దాన్ని ధరించడం అంటే పట్టుకోవడం. మనసు అప్పుడు పట్టుకుంటుంది ఏదైనా సరే ఒక విషయాన్ని. ఇంద్రియాలు బయట ఉన్న శబ్దాల్ని, స్పర్శలను, రుచులను, దృశ్యాలను పట్టుకుంటూ ఉన్నంత వరకు మనసు ఇన్ఫర్మేషన్ పట్టుకోవడానికి కష్టమవుతుంది. మనం ఏదైనా ఒక విషయం నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు, ఆ జ్ఞానాన్ని పట్టుకోవడానికి టైం ఉండదు మనసుకి. ఎందుకంటే ఇంద్రియాలు అదే పనిగా ప్రపంచంలో నుంచి విషయాల్ని పట్టుకొచ్చి లోపల పడేస్తున్న కొద్దీ, మనసు వాటిని ప్రాసెసింగ్ చేస్తూ కూర్చోవాల్సొస్తుంది. దానికి జ్ఞానాన్ని పట్టుకోవడానికి టైం ఉండదు. కానీ ఇప్పుడేమైంది ఇంద్రియాలన్నీ బయట కుక్కపిల్లల్లాగా పారడము, ఎలకల్లాగా ఆ కలుగుల్లో నుంచి కుక్కలెందుకు ఎలకలని చెప్పుకుందాము. మన ఇంద్రియాలన్నీ ఎలకల్లాగా ఆ రంధ్రాల్లో నుంచి కళ్ళన్న రంధ్రాలు, చెవులన్న రంధ్రాలు, నోరన్న రంధ్రాల్లో నుంచి బయటికెళ్ళిపోయి, దారిన బోయే విషయాలన్నీ ప్రపంచంలోని విషయాలన్నీ పట్టుకొనొచ్చి, ఆ కలుగుల్లో నుంచి లోపల మనసన్న గూట్లో సొరుగులో పడేస్తూ పోయిందనుకోండి. ఇంకా అక్కడ కూర్చొని అది ప్రాసెసింగ్, సార్టింగ్ చేస్తుంటుందది. ఇప్పుడు ఈ ఎలకలన్నీ బయట పారడం ఆపేసి లోపలికొచ్చి కూర్చున్నాయనుకోండి చప్పుడు చేయకుండా ఎక్కడో అక్కడ. బయట నుంచి తెచ్చి లోపల పడేయట్లేదు కాబట్టి, లోపల కూర్చొని మన మనసు ప్రశాంతంగా ఒక విషయాన్ని ధరించొచ్చు. దాని పేరు ధారణ. ఈ ధారణ వల్ల కిల్బిషం నశిస్తుంది. ఏదైతే పాపమున్నదో, పాపము అంటే పతనము, అయిపోవడము అని అర్థం. పాపం అంటే పతన కారణం, జారిపోవడం. పాపం ప్రత్యాహారం వల్ల మన ఇంద్రియాలన్నీ వెనక్కొచ్చి కూర్చున్నాక, అవి పారట్లేదు గదా! జారట్లేదు గాబట్టి, ప్రపంచంలోకి జారి పడడము అన్న కిల్బిషన్‌లో నుంచి బయటపడిపోతాడు వీడు, ఈ సాధకుడు. ధారణ లోపల ఏ విషయాన్ని మనం ఫోకస్ చేయాలో దాని మీద మనసు లగ్నమై ఉంటే, బయట ప్రపంచంలోకి జారి పడడం అన్న కిల్బిషం అన్న దోషం తొలగిపోతుంది. దహించుకుని పోతుంది. ధారణ అయిన తర్వాత అదే పనిగా ధ్యానం చేస్తూ ఉంటే ధ్యాసంతా అదే విషయం మీద ఉంటే ఏమవుతుంది? అనీశ్వరమైన గుణాలన్నీ దహించుకుని పోతాయి. అంతవరకు ఈశ్వరుడి గురించిన ఆలోచన ఉండదు. మన ఇంద్రియాలన్నీ ప్రపంచంలోనే పారుతూ ఉన్నాయి. ప్రపంచంలో ఏవో దృశ్యాలు చూస్తుంటాయి, శబ్దాలు వింటుంటాయి, రుచులు చూస్తూ ఉంటాయి, స్పర్శలు తెలుసుకుంటూ ఉంటాయి, ఏవో పనులు చేస్తూ ఉంటాయి. అక్కడక్కడ ఉన్నాయంటే, ఈశ్వరుడి గురించి, ఆత్మ గురించి విచారణ చేయడానికి మనసుకి అవకాశం ఉండదు. దానికి టైం ఉండదు పాపము. దాంతో ఏమైతుంది? జారిపోతుంది. చాలా గొప్ప అవకాశం నశించి, ఈశ్వరుడి గురించిన ఆలోచన లేక అనీశ్వరమైన గుణాలు, అక్కర్లేని అసత్ గుణాలు పెరిగిపోతాయి మనలో. సద్గుణాలు నశించి అనీశ్వర గుణాలు పెరుగుతాయి. ఇటువంటి అనీశ్వర గుణాలన్నీ దహించుకుని పోవాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గము. ఆ ధ్యానం డైరెక్ట్‌గా రాదు మళ్ళీ. ధ్యాన శ్లోకాలు చదవడం
లాంటి పనులను చేస్తే. ధ్యాన శ్లోకం చదివాం కాబట్టి నాకు ధ్యానం కుదిరిందంటే కుదరదు. ధ్యాన శ్లోకాలు అవన్నీ చదువుకుంటూ కూర్చుంటే ధ్యానం ఎక్కడొస్తుంది? రాదు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ వరకు మనం సాధించామంటే. యమ నియమాలు కంటిన్యూయస్‌గా ప్రాక్టీస్ చేస్తూ, అభ్యాసం చేస్తూ, ఆచరిస్తూ, ఆసన జయము, శ్వాస జయము సాధించి, ఇంద్రియ జయాన్ని సాధించి, మనోనిగ్రహాన్ని సాధించి ధారణతో ఉంటే అప్పుడు ధ్యానం కుదురుతుంది. ఒకవేళ మనకు యమ నియమాలు ఎట్లైనా లేవు గానీ, లేతే ఉంటే ఉన్నాయి ఏదో ఒకటి. ఆసన జయం లేదు, శ్వాస జయం లేదు, ఇంద్రియ జయం లేదు, మనోనిగ్రహం లేదు. కానీ మాత్రము ధ్యాన శ్లోకాలు చదివాను, నాకు ధ్యానం వచ్చేసింది, మొత్తం కంప్లీట్‌గా నేను ఫోకస్ చేస్తున్నాను అంటే ఉండదు. అవకాశం లేదు దానికి. కానీ ఇవన్నీ చేస్తూ వచ్చామంటే, ఆసన జయం దగ్గర నుంచి ధారణ వరకు సాధించామంటే, ధ్యానం కలుగుతుంది. అదే పనిగా ఏది ధరించామో దాన్ని వదిలిపెట్టకుండా ఉండడము ధ్యానము. ఆజ్యధారవత్ దాంతో అనీశ్వర గుణాలేవున్నాయో అవన్నీ గూడా దహించుకుని పోతాయి. మనలో ఉన్న నిరీశ్వర వాదాలు, అనాత్మ విషయాలన్నీ నశిస్తూ పోతాయి. పైగా ఒక అందమైన విషయం చూద్దాం. అనీశ్వర గుణాలన్నారు గదా! ఈశ్వరుడు లేడు అని ఈశ్వరుడిని పట్టించుకోకుండా, ఆత్మను పట్టించుకోకుండా అనాత్మలు మాత్రమే పట్టించుకునే గుణమేమి ఆసురీ గుణము. ఎందుకు అంటే ఆత్మ భావన లేదు వీడికి. అనాత్మ భావన ఉన్నది. దేహాత్మ భావన ఉన్నది. ఆ దేహం జూసుకొని ఇది నేను అంటాడు వాడు. నా ఆరోగ్యం బాగుండాలి అంటాడు. నేను చిరకాలం ఉండాలి అంటాడు. నా ఇంద్రియాలు గట్టిగా పనిజేస్తుండాలి అంటాడు. ఇంత మాత్రం ఉన్నాడంటే వాడు అసుకులతో రమిస్తున్నవాడు, ఆసురీ ప్రవృత్తులతో ఉన్నవాడు, అనీశ్వర గుణాలతో ఉన్నవాడు, నిరీశ్వరవాదివాడు. ఎప్పుడైతే అసువుల పైన, దేహ ప్రాణ ఇంద్రియాల పైన వాడికి ధ్యాస లేదు, ఆత్మ గురించిన ధ్యాస మాత్రమే ఉన్నది, వాడి ధ్యానం దాని మీద ఉన్నది అంటే, దేహం పైన నశిస్తుంది. అసువులతో రమించడము, ఇంద్రియాలతో రమించడం వదిలిపెట్టి వాడు ఆత్మారాముడు అవుతాడు. అసువులతో రమిస్తూ వాడు అసురుడవడము, ఇంద్రియాలతో రమిస్తూ ఇంద్రియారాముడవ్వడం గాకుండా, రాక్షసుడవ్వడం గాకుండా, వాడు ఈ రెండింటిని వదిలిపెట్టి ఆత్మతో రమిస్తూ ఆత్మారాముడవుతాడు. ధ్యానం వల్ల అక్కడికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. ధ్యానంతోటే అయిపోలేదు. కానీ కనీసం ధ్యానంతో ఫోకస్ చెయ్యొచ్చు. అసలు ఆత్మానాత్మ వివేకం చేస్తూ, ఆత్మ పైన ఫోకస్ చేయడానికి ధ్యానం హెల్ప్ చేస్తుంది. అప్పుడు మాత్రమే అనీశ్వర గుణాలు, ఆసురీ లక్షణాలు అన్న దోషము మనలో నుంచి తొలగుతుంది. అంతవరకు మనకు ఈ ఆసురీ లక్షణం ఉంటూనే ఉంటుంది. అసురులమయ్యే ఉంటాము. ఇంత ఉపకారం చేస్తుంది. పైగా చాలా అందమైన విషయం. దీని ఫండమెంటల్ రూట్ ఎక్కడ? ప్రాణ నిగ్రహము. ప్రాణవాయువులు అంటే అసువులు. అసువులను నిగ్రహించామంటే అనీశ్వర వాదాలన్నీ తొలగుతాయి. అంత డైరెక్ట్ కనెక్షన్. ప్రాణాయామం చేశామంటే మనలోని ఆసురీ లక్షణాలు తొలగుతాయి. ఎందుకు అంటే ప్రాణాయామంతో ఇంద్రియాలను నిగ్రహించొచ్చు, వాటిని వెనక్కి తిప్పొచ్చు. దానితో ధరించవలసిన వస్తువు పైన మనకి ధారణ ఉంటుంది. దానితో అదే పనిగా ధ్యానం చేస్తూ, చేస్తూ మనము అసువులలో రమించడాన్ని వదిలిపెట్టి, ఆత్మలో రమించేందుకు కావలసిన జ్ఞానాన్ని ధరించి ధ్యానం చేయగలిగే స్థితికొస్తాము. కాబట్టి అసువులను నిగ్రహించడం వల్ల మాత్రమే ఆసురీ లక్షణాలను నిగ్రహించగలము. అంత డైరెక్ట్ కనెక్షన్ ఉంది గాబట్టి ప్రాణాయామం పైన ఫోకస్ చెయ్యాలి అని చెప్తూ వచ్చారు. ప్రాణాయామం తర్వాత దేనివల్ల ఏ దోషాలు నశిస్తాయని జెప్పారు గదా! దాన్నే ఇంకా మన మనువు గారు మనకు ఉపదేశం చేస్తూ ధ్యాన యోగం గురించి చెప్తున్నారు. ధ్యానాన్ని మామూలుగా గాదు. ఎంత దూరం వచ్చాం మనము?
యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ అయ్యి ధ్యానానికొచ్చాం గదా! ఈ ధ్యానాన్ని ఎట్లోకట్లా గాదు, యోగంగా ఎట్లా అభ్యాసం చెయ్యాలి అని ఈ 48వ శ్లోకంలో చెప్తున్నారు. చూద్దాము. ఉచ్చావచేషు భూతేషు దుర్జ్ఞేయాం అకృతాత్మభిః ధ్యానయోగేన సంపశ్యేత్ గతిం అస్య అంతరాత్మనః. ఉచ్చావచేషు భూతేషు మన ఆత్మ ఎక్కడెక్కడున్నది అంటే ఎక్కడ పడితే అక్కడున్నది. పెద్ద, చిన్న ప్రాణులేమీ లేవు. చిన్న ప్రాణంలో చీమంత ప్రాణంలో గూడా ఉంటుంది. ఏనుగంత ప్రాణంలో గూడా ఉంటుంది. భూమి మీద ఉన్న ప్రాణుల్లో ఉంటుంది. నీళ్ళలో ఉన్న వాటిలో, గాల్లో ఉన్న వాటిలో ఎక్కడైనా సరే ఉచ్చావచేషు ఎక్కువ తక్కువ చిన్న పెద్ద అన్ని ప్రాణుల్లో కూడా ఉన్నదేదున్నదో ఆ అంతరాత్మ లోపల ఉన్న ఆత్మ అది అకృతాత్మభిః సంస్కారం లేని అంతఃకరణంతో ఉన్న వాళ్లకు దుర్జ్ఞేయం తెలుసుకోవడం కష్టం. ఎవరైతే సంస్కరింపబడని అంతఃకరణంతో చిత్తంతో ఉంటారో, చిత్తశుద్ధి లేకపోతే ఇది తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఆత్మ గురించి తెలుసుకోలేరు. చిత్తశుద్ధి ఉంటేనే ఆత్మ గురించి తెలుసుకోవచ్చు. ఇంతకీ మనం ధ్యానం దాకా వచ్చామంటే ఏం సాధించాము? చిత్తశుద్ధి సాధించాము. ఎందుకు? మనము ప్రాణాయామంతో దేహ దోషాలని జెప్పారు. వాటిని శుద్ధి చేశాము. ప్రత్యాహారంతో ఇంద్రియాలని వాటిని శుద్ధి చేశాము. ధారణతో లౌకికమైన విషయాలన్నింటినీ శుద్ధి చేశాము. అనాత్మలన్నింటినీ శుద్ధి చేశాము. ధ్యానంతో మనము చిత్తాన్ని శుద్ధం చేస్తున్నాం ఇక్కడికొచ్చేసరికి. అది ఒక్కొక్కటి దేహ శుద్ధి అయిపోయిన తర్వాత, ఇంద్రియ శుద్ధి అయిపోయిన తర్వాత, చిత్తశుద్ధి అంటే మనసుని శుద్ధి చేయడం దాకా వచ్చాం గదా మనము. ఈ చిత్తశుద్ధి ఎవడికుంటుందో వాడే ఆత్మను తెలుసుకోవచ్చు. లేకపోతే అది దుర్జ్ఞేయం. తెలుసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది. కష్టము. కాబట్టి ఎవరైతే ఈ ధ్యానాన్ని యోగంగా చేయగలుగుతాడో వాడు అంతరాత్మనః ఆత్మ ఇంతకి ఎక్కడుందిరా అంటే అంతః నీ లోపలే ఉంది. ఎక్కడ పడితే అక్కడుంది. నీ లోపల గూడా ఉంది. నువ్వే అయి ఉంది. దాని యొక్క గతిని, దాని మార్గాన్ని, దాని పద్ధతిని, దాని స్థితిని, ఆ పదాన్ని పైగా గతి అన్న పదానికి జ్ఞానం అని అర్థం ఉంది. ఆత్మ యొక్క గతి అంటే ఆత్మ జ్ఞానాన్ని వాడు ధ్యాన యోగంలోనే సంపశ్యత్ సమ్యక్‌గా చూసుకోగలడు. ధ్యానము ఆత్మ గురించే తదేకంగా నిష్ఠతో ధ్యానం చేశాడంటే వాడు ఆత్మని అక్కడే తెలుసుకుంటాడు వాడు. ఆత్మ జ్ఞానం అక్కడే ఉంది. జ్ఞాన స్వరూపమైన ఆత్మ అక్కడే ఉంది. ఆత్మను చూపించే జ్ఞానము, జ్ఞాన స్వరూపమై ఉన్న ఆత్మ 2 లోపలే ఉన్నాయి. వాడు అక్కడే చూసుకోగలడు. బయట చూసినంత వరకు డిస్ట్రాక్షన్స్ ఎక్కువుంటాయి. వాడికి తెలియడం కష్టము. కానీ ఎప్పుడైతే ఆసన జయము, శ్వాస జయము, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, చిత్తశుద్ధి వరకు తీసుకొచ్చాడంటే వాడు ఇంకా అటువంటి స్థితిలో వాడిలో వాడే తెలుసుకుంటాడు. ఇది విషయము. అంత ముఖ్యము. కాబట్టి ఈ పని చెయ్యండి అని చెప్తూ ఉన్నారు. మామూలుగా తెలుసుకోవడం కష్టం. సమ్యక్ దర్శన సంపన్నః కర్మభిః న నిబధ్యతే దర్శనేన విహీనః తు సంసారం ప్రతిపద్యతే. సమ్యక్ దర్శనము అంటే ఆత్మను దర్శించిన వాడెవడున్నాడో ఆ విధంగా సంపన్నం. ఆత్మని పొందినవాడు. సంపన్నం అంటే పొందడం అని అర్థం. ఆత్మ దర్శనం చేసిన వాడెవడున్నాడో ఇంక వాడికి కర్మలు బంధాలు కావు. వాణ్ణి కర్మలు కట్టిపడేయలేవు. కర్మల చేత వాడు న నిబధ్యతే. బద్ధుడు కాడు అంటే వాడు ముక్తుడవుతాడు. కానీ 2 ఎవరైతే దర్శనేన విహీనః ఆత్మ దర్శనం వాడికి కావట్లేదు అంటే వాడికి మిగిలేదేమి కంప్లీట్‌గా అనాత్మ దర్శనాలే కాబట్టి ఆ దృశ్యాలన్నింటినీ దర్శనం చేసుకుంటూ అనాత్మలతో తిరుగుతూ వాడు సంసారాన్నే పొందుతూ ఉంటాడు మాటిమాటికి. ఆత్మ దర్శనాన్ని పొందినవాడు ఎవడున్నాడో వాణ్ణి కర్మలు బంధించవు గాని
ఆత్మదర్శనం లేదంటే అనాత్మలను మాత్రమే చూసేవాడికి అవే ఉంటాయి. అవే బంధిస్తాయి వాడిని సంసారంలో, జన్మల్లో మాటి మాటికి అని చెప్తూ ఉన్నారు. అహింసయా ఇంద్రియాసంగైః వైదికైః చైయేవ కర్మభిః తపసః చరణైః చ ఉగ్రైః సాధయంతి ఇహ తత్పదం. ఆ పదం ఆత్మస్థితిని ఎట్లా సాధించుకోగలడు ఎవడైనా అంటే అహింస. మళ్ళీ గుర్తుందా? యమ నియమాల దగ్గర నుంచి మొదలుబెట్టు అని చెప్తున్నారు. అహింస. ఇంద్రియాలతో సంగం ఉండకుండా ఉండడము. కేవలము వైదిక కర్మలు చేస్తూ కూర్చో. అవి కూడా కర్మోపాసనలనుంటాయి, నిత్య నైమిత్తికాలనుంటాయి, సకామ కర్మలుంటాయి, నిష్కామ కర్మలుంటాయి. ఇన్నిట్లో నువ్వేం చెయ్యాలి అంటే నిత్య నైమిత్తిక కర్మల్ని నిష్కామంగా చెయ్యి. మిగిలిన సకామ కర్మలు మొత్తం అన్నింటినీ వదిలిపెట్టు. ఆ రకంగా చేస్తూ తపస్సు ఇక్కడ ఒక రకం తపస్సు చెప్పారు. ఇంతకు ముందు కూడా కొన్ని రకాల తపస్సులు చెప్పారు. మౌనం ఒక గొప్ప తపస్సు. సత్యం ఒక గొప్ప తపస్సు. ఈ రకంగా రకరకాల తపస్సులను ఆచరిస్తూ ఉండు. ఉగ్రంగా చెయ్యి. కొంచెం గట్టిగానే చెయ్యి. అట్లా చేసావంటే ఆత్మస్థితిని ఇక్కడే పొందొచ్చు నువ్వు. ఇక్కడే ఈ జన్మలోనే. ఇహ అంటే ఈ జన్మలోనే ఇప్పుడే పొందొచ్చు నువ్వు. అహింస మొదలైన వాటన్నింటినీ పెట్టుకో ముందు యమ నియమాలు. ఇంద్రియ నిగ్రహం అంటే ప్రాణాయామంతో వాటితో. వైదికమైన కర్మలు ఓన్లీ నిత్య నైమిత్తిక కర్మలు అవి కూడా నిష్కామంగా చెయ్యి. తపించు ఇంద్రియాలన్నింటినీ ఎండగట్టేయి. దాంతో నిన్ను నువ్వు ఇక్కడే తెలుసుకుంటావు. నీకు తపస్సు కలిగిందంటే, వైరాగ్యం కలిగిందంటే. కాబట్టి ఎంతవరకు వచ్చామో సమ్యక్ దర్శనం అంటే ఆత్మజ్ఞానం కదా. ఆత్మనః గతి అంటే ఆత్మజ్ఞానం కావాలి కదా నీకు. ఆత్మజ్ఞానం కావాలి అంటే తపశ్చరణ అత్యవసరం. బికాస్ తపశ్చరించడం అంటే ఏమి? వైరాగ్యంతో కూడి కర్మలను నిష్కామంగా అత్యల్పంగా ఎంత మాత్రం శరీర యాత్ర కావాలో అంత మాత్రమే చేస్తూ ఉన్నావు అంటే దాని పేరు తపస్సు. ఆ రకంగా ఉన్నావు అంటే జ్ఞాన వైరాగ్యాలతో నిన్ను నువ్వు సాధిస్తావు, అనుమానం లేదు. యథా భావేన భవతి సర్వభావేషు నిస్పృహః తదా సుఖమవాప్నోతి ప్రేత్య చ ఇహ చ శాశ్వతం. యథా ఎప్పుడైతే సర్వభావేషు అన్ని విధాలుగా భావేన మనస్సులో నీకు నిస్పృహః భవతి దేనితో సంగం లేకుండా మనసు అన్నింటినీ సర్వసంగ పరిత్యాగం చేసి ఉన్నది అంటే కదా అప్పుడు ఇహచ ఇక్కడున్నంత వరకు ప్రేత్యచ వెళ్ళిపోతే కూడా ఇక్కడున్నావా ఎక్కడికన్నా వెళ్ళావా సంబంధం లేదు. నువ్వు శాశ్వతమైన సుఖాన్ని అవాప్నోతి పొందుతావు. అట్లా పొందుతాడు వాడు. ఎవడైతే మనస్సులో అన్ని విషయాలతో అసత్ పదార్థాలతో సంఘాన్ని పూర్తిగా వదిలిపెట్టేశాడంటే వాడు ఎక్కడున్నవాడు అక్కడే అక్షయమైన సుఖాన్ని శాశ్వతమైన తన స్థితిని వాడు చేరుకుంటాడు, అనుమానమే లేదు అని చెప్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా సాధించాలి ఏమి అని ఇంకా కొన్ని శ్లోకాలు చెప్తూ వస్తారు. వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాటికి ఇక్కడికి ఆపుతాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.